మార్కెట్లో లభించే వస్తువులు ఆహార పదార్థాలు క్వాలిటీయా కల్తీయా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉందా లేదా హోటళ్లు రెస్టారెంట్లలోని పదార్థాలు సేఫేనా ఆహార ఉత్పత్తులు దుకాణాలకు లైసెన్స్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయా తరచుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారా ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకని పరిస్థితి నెలకొంది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మొదలుకొని జిల్లా కేంద్రాలు పల్లెల్లో సైతం విచ్చలవిడిగా కల్తీలు జరుగుతున్నట్లు పలు సందర్భాలు రుజువవుతున్నాయి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫుడ్ సేఫ్టీపై ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం కల్తీ ఉత్పత్తులను నిగ్గు తేల్చి వినియోగదారులకు నాణ్యమైన పదార్థాలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అడ్రస్ తెలియని పరిస్థితి కరీంనగర్ జిల్లాలో నెలకొంది గెస్టెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎవరో తెలియదు షాపులు ఉత్పత్తి సంస్థల నిర్వాహకులకు రిజిస్ట్రేషన్ లైసెన్స్ల జారీ ఇలా అన్ని ఇక్కడ రహస్యాలే ఫుడ్ సేఫ్టీ కార్యాలయ నిర్వహణపై కొద్ది మందికి అవగాహన ఉన్నా తెలుసుకుని ఆఫీస్కు వెళ్లినా ఇక్కడ వారు చిక్కరు దొరకరు అన్నట్లుగా ఉంది వ్యవహారం ఉన్నతాధికారులు ఫోకస్ చేయకపోవడం పర్యవేక్షించకపోవడమే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అస్తవ్యస్తానికి కారణంగా తెలుస్తోంది కరీంనగర్ ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి పక్కనే గెస్టెడ్ ఫుడ్ ఆఫీస్ కార్యాలయం ఉంది ఆహార పదార్థాల తయారీ సరుకుల అమ్మకాలు చేసే దుకాణాలు ఉత్పత్తి కంపెనీలు సంస్థలు హోటళ్లు రెస్టారెంట్స్ ఇలా అన్నింటిపై ఇక్కడి అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది అంతేకాదు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంది ఇందులో గెస్టెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ తో పాటు సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉంది కానీ ఇక్కడి అధికారులు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని దుస్థితి నెలకొంది వారంలో కనీసం 2 రోజులైనా కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని పలువురు వాపోతున్నారు కరీంనగర్ జిల్లాలో వేలాదిగా దుకాణాలు హోటళ్లు బేకరీలు ఆహార ఉత్పత్తి సంస్థలున్నప్పటికీ తనిఖీలు మాత్రం శూన్యం జిల్లాల్లో ప్రభుత్వ హాస్టళ్లలోనూ నాసిరకం పదార్థాల ద్వారా విద్యార్థులు అస్వస్థతకు దారితీసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి వాటిపై తనిఖీలు చేయాలని పలు సంఘాల ప్రతినిధులు ఆఫీసు ఎదుట ఆందోళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి వీటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇక్కడి అధికారులు వీటితో పాటు షాపు విలువ ఆధారితంగా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా రిజిస్ట్రేషన్ లైసెన్సులు జారీ చేయాల్సి ఉంటుంది వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసి క్షేత్రస్థాయిలో ఫుడ్ ఇన్స్పెక్టర్ పరిశీలించి నాణ్యమైన ఉత్పత్తులుగా నిర్ధారించాకే కొన్ని షరతుల మేరకు లైసెన్సులు జారీ చేయాల్సి ఉంటుంది కరీంనగర్ జిల్లాలో ఇవేమీ చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి అనేక మంది దొడ్డిదారిన లైసెన్సులు తీసుకుని కల్తీల పదార్థాలు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి ఫుడ్ సేఫ్టీ ఆఫీస్ పై ఆ శాఖ డైరెక్టర్ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ లేకుండా పోయింది ఉమ్మడి రాష్ట్రంలో కనీసం నెలకోసారైనా జాయింట్ కలెక్టర్ సమీక్ష చేసి కల్తీలపై ఫైన్ గాని ఇతర చర్యలు గాని తీసుకునేవారు ప్రస్తుతం ఇవేమీ చేయకపోవడం వల్ల వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు సరుకులు అందటం లేదనే విమర్శలు వస్తున్నాయి